భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. కుకట్పల్లి అంకుర ఆసుపత్రిలో మరో దారుణం. నిజాంపేటకు చెందిన సంధ్య డెలివరీ కోసం అంకుర ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ అనంతరం ట్విన్స్ పుట్టారు. ఐసీయూకి షిఫ్ట్ చేసిన అనంతరం చలి ఎక్కువగా ఉంది అంటే సిబ్బంది హీట్ ప్యాడ్స్ కట్టి మార్చిపోయారు. బాధితురాలికి మత్తు వదిలాక కేకలు పెట్టడంతో సిబ్బంది వచ్చి హీట్ ప్యాడ్స్ తీసేశారు. అప్పటికే సంధ్య 2 కాళ్లు బొబ్బలెక్కి చర్మం ఊడిపోయింది. ఎంఐసీయూలో సిబ్బంది లేరని, హౌసింగ్ కీపింగ్ తో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అని ఆరోపిస్తున్న బాధితులు ప్రస్తుతం అదే ఆసుపత్రిలో సంధ్య చికిత్స పొందుతుంది. మేకి మా చెల్లెని తీసుకొని వచ్చినాం వీడికి. షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ ట్విన్స్. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు చలి పెడుతుందని చెప్పి ఎన్ఐసీకి షిఫ్ట్ చేసారు. ఎన్ఐసీకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆమెకు బాగా చలి పెడుతుందని దుప్పట్లు పెట్టకుండా వాటర్ ప్యాక్ పెట్టారు కాళ్ళ మీద. వాటర్ ప్యాక్ పెట్టినప్పుడు ఆమె కాళ్ళు మొత్తం కాలిపోయినాయి. ఎన్ఐసీయూలు పెట్టుకొని ఎన్ఐసీలో ఎవ్వరు లేకపోవడం చాలా బాధాకరం. అండ్ ఆమె అనెస్థీషియా ఉంది కాబట్టి ఎక్కువసేపు తెలియలేదు. అనెస్థీషియా పోయిన తర్వాత బాగా మండి ఆమె అరిచినా కూడా ఎవరు లేరు. అక్కడ నర్సెస్ లేరు, డాక్టర్ లేరు. ఎన్ఐసీయూ దగ్గర ఇది లేకపోవడం చాలా చాలా బాధాకరం. అండ్ ఇప్పుడైతే ఆమె ట్విన్స్ ఉన్నప్పటికీ ఆమె నడవలేకపోతుంది, ఆమె ఫీడ్ చేయలేకపోతుంది. 2 పిల్లల్ని బాగా కష్టపెడుతున్నారు హాస్పిటల్ వాళ్ళు. మేము అడిగిన సపోర్ట్ కూడా చాలా చాలా తక్కువ ఇస్తున్నారు. ఇదైతే మీ మీడియా వాళ్ళు అందరూ మాకు హెల్ప్ చేయాలని, ఇది ఇట్లాంటిది ఎవరికి కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే ఆమె ఆల్రెడీ వర్కింగ్ 3-4 మంత్స్ నడవరాదంట. ఇప్పుడు 3-4 మంత్స్ ఆమె నడవకుండా మా జాబ్ లాస్, మా పేమెంట్ లాస్, వాళ్ళ సైడ్ నుంచి ఐఎంఐ హెల్ప్, నర్స్ హెల్ప్ కూడా చాలా చాలా తక్కువ ప్రామిస్ చేస్తున్నారు. ఇది మాకు అస్సలు నమ్మకం, అంటే అసలు మేము ఒప్పుకోవట్లేదు. హాస్పిటల్ వాళ్ళు కూడా ఎక్కువ కోఆపరేట్ చేయట్లేదు. మేమైతే మీ మీడియా మిత్రులతోటి దీన్ని మీరు కొంచెం మంచి తీసుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.